హలో గాయ్స్, అందరికీ నమస్తే. నేనైతే టెంపుల్కి వెళ్తున్నా. ఆల్మోస్ట్ 6:30 to 7 టైం అయితే అవుతుంది. సో మా ఇంటి దగ్గర అయితే అసలు వర్షమే లేదు. 2 minutesలో పెద్ద వర్షం స్టార్ట్ అయిపోయింది. ఒక చెట్టు దగ్గర అయితే ఆగాను. సో తగ్గిందని మళ్ళీ స్టార్ట్ అయ్యాను. మళ్ళీ వర్షం అనేది వచ్చేసింది. సో ఒక షాప్ దగ్గర అయితే ఆగిపోయాను. మళ్ళీ స్టార్ట్ అయ్యాను. మళ్ళీ వర్షం పడిపోతుంది. ఇంకొక ఫ్లాట్ దగ్గర అయితే ఆగి ఇంకా వర్షం తగ్గట్టు వెళ్దాం అనుకున్నాను. ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసాను. నేను వచ్చేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చాను. ఇది మాధవదారి దగ్గర ఉంటుంది. చాలా ఫేమస్ టెంపుల్ అండ్ చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది టెంపుల్ అయితే. ఇంకా ఏంటో ఈ వర్షం నాకు అస్సలు అర్థం అవ్వలేదు. వస్తుంది తగ్గుతుంది నన్ను ఫుల్గా తడిపేసింది. అండ్ గుడి మొత్తం కూడా తడిచిపోయింది. ఎన్విరాన్మెంట్ మాత్రం చాలా సూపర్గా ఉంది, క్లైమేట్తో సహా. ఆ బయట దర్శనం చేసుకుంటుంటే అండ్ లోపలికి వెళ్ళి బొట్టు మంచిగా పెట్టుకున్నాను. ఇంకా పీస్ఫుల్గా అయితే దండం అయితే పెట్టుకున్నాను. ఎవ్వరూ లేరు, టెంపుల్ అంతా ఖాళీ అయిపోయింది 7:30కి. అండ్ కృష్ణుడు చూసారు ఎంత క్యూట్గా ఉన్నారు. ఇంకా టెంపుల్లో అయితే ఎవ్వరు లేరు. ఇంకా నేను బయటకు వచ్చేస్తే ప్రసాదం అయితే పట్టుకొని వచ్చేసాను. ఇంకా నేను స్టార్ట్ అయిపోయాను. మా ఇంటికి ఒక 5-10 minutesలో వచ్చేసాను. మళ్ళీ ఫుల్ వర్షం, మళ్ళీ తడిచిపోయాను. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత నన్ను పలకరించడానికి మాకైతే ఒక కొత్త బేబీ అయితే వచ్చేసింది. వీడి పేరే చోటు. దీన్ని మేము అడాప్ట్ చేసుకున్నాము. వీడికి ఒక పెద్ద స్టోరీ ఉంది. నేను నెక్స్ట్ ఎప్పుడైనా వీడిని ఇంట్రొడక్షన్ చేసినప్పుడు అయితే ఆ స్టోరీ అయితే చెప్పేస్తాను. ఇంత ఈరోజు మీరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్.